బిర్యానీ తింటే పెప్సీ ఫ్రీ. చూసారు కదా టైర్ అయితే ఎలా క్రాక్ వచ్చిందో. యాక్చువల్గా నిన్న నైట్ మండలో 31st దావత్ చేసి ఇక్కడ వేరే విలేజ్లో డీజే పెట్టారని చెప్పి వెళ్ళారు. ఆ టైంలో టైర్ అయితే పంచర్ అయింది. బట్ పంచరే కదా అని చెప్పి లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకొని అలానే కంటిన్యూ అయ్యారు. ఇలా అనుకొని వెళ్తూ ఉండగా ఎక్కడనో ఐ థింక్ గోతులోనో ఎక్కడనో దుంకిచ్చారు. బట్ ఏమైందంటే అది దుంకడం వల్ల ఫ్లాట్ టైర్ కదా, క్రాక్ అనేది వచ్చేసింది, బెండ్ అయింది. సో ఇప్పుడు కొత్త వీల్ కొనాలంటే 5 to 6K అవుద్ది. సో ఎమ్మటే ఒకటి స్ట్రైక్ అయింది మన యసీన్ బాయ్. అతని వర్క్ అయితే చూశాను, నేనైతే చేయించుకోలేదు, వేరే వాళ్ళకి చేస్తుంటే చూశాను. సో ఇమీడియట్గా మా యసీన్ బాయ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒప్పుకొని వీల్ కార్డ్ తీసుకొని రమ్మన్నాడు. 1 hour later. టైర్ వీల్ సపరేట్ చేసుకున్నాము. టైర్ అక్కడే పెట్టేసి వీల్ తీసుకొని మన యూసుఫ్ బాయ్ షాప్లోకి అయితే వెళ్తున్నాము. ఈ షాప్ వచ్చేసి బిజినపల్లి టు వనపర్తి రోడ్లో ఉంటుంది. లొకేషన్ వచ్చేసి బిజినపల్లి. నెంబర్ అండ్ షాప్ డీటెయిల్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే అన్నకు కాల్ చేసి రండి, రీజనబుల్ ప్రైస్లో చేస్తాడు. అన్న వర్క్ అయితే స్టార్ట్ చేశారు. గ్రైండింగ్ మిషన్ అంటే కటింగ్ మిషన్ తీసుకొని ఆ క్రాక్ ఉంటుంది కదా, క్రాక్కి గ్రూ చేస్తున్నాడు. గ్రూ చేస్తూ అంటే వెల్డ్ అయితే దాంట్లో ఫిక్స్ అవుతుందంట ఆ అన్న చేసే వెల్డ్. మిషన్తో ఒక 10 to 15 minutes అయితే చేశాడు. అంటే పర్ఫెక్ట్గా క్రాక్ వచ్చిన దగ్గర గ్రూ రావడానికి. చూస్తున్నారు కదా ఎంత నిదానంగా కేరింగ్తో చేస్తున్నాడు వర్క్ అయితే. ఫస్ట్ అయితే ఆ బెండ్ని స్ట్రైట్ చేస్తా అని చెప్పి ఫైర్తో దాన్ని అయితే వీల్ని హీట్ చేస్తున్నాడు. ఒక సర్టెన్ టెంపరేచర్లో అది హీట్ అయిన తర్వాత హ్యామర్ తీసుకొని ఆ బెండ్ అయితే స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తా అన్నాడు. 5 minutes later. కావాల్సిన టెంపరేచర్లో అయితే వీల్ హీట్ అయింది. నెక్స్ట్ అన్న సుత్త తీసుకొని ఆ బెండ్ అయిన పట్ మీద పర్ఫెక్ట్గా ఒక షేప్ అంటే మిషన్లో చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చేటట్టు అయితే కొడుతున్నాడు. నేనైతే చాలా భయపడ్డా, వీల్ ఏమన్నా ఎరుగుద్దేమో అలా కొడుతున్నాడు ఏంది అని. బట్ అన్న చూడండి ఎట్లా చూస్తున్నాడో, స్ట్రైట్ వచ్చిందా లేదా అని. వర్క్ మాత్రం పర్ఫెక్ట్, అసలు చేతిలోనే ఏదో మ్యాజిక్ ఉందబ్బా. మొత్తానికైతే అన్న వెల్డింగ్ దగ్గరికి వచ్చాడు. ఏంటన్నా వెల్డ్ దీంతోనే చేస్తా అంటే, ఇది వెల్డ్ చేసేది కాదు, హీట్ చేయడానికి. అలాగే అక్కడ పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ అంతా రిమూవ్ కావాలి, వెల్డ్ అయితే పర్ఫెక్ట్గా ఫిక్స్ కాదు, అందుకని హీట్ చేస్తున్నా అని అన్నాడు. ఇలా కొద్దిసేపు చేశాక అన్నకు కావాల్సిన టెంపరేచర్ అండ్ పెయింట్ అయితే ఆల్మోస్ట్ రిమూవ్ అయింది అని వెల్డింగ్ అయితే స్టార్ట్ చేసేసాడు. ఆ ఫోకస్ చూడండి ఎలా వస్తుందో. మన నార్మల్ వెల్డింగ్ మిషన్ కంటే చాలా ఎక్కువ వస్తుంది. ఆ లైట్ ఫోకస్కి కెమెరా ఫ్లక్చువేట్ అవుతుంది. ఎక్కడ కెమెరా లెన్స్ ఖరాబ్ అయిద్దో, కెమెరా ఖరాబ్ అయిద్దో భయం అవుతుంది. అంత లైటింగ్ వస్తుంది కదా, అది పెద్దగా ఉంటుందేమో అని అనుకుంటాం, కానీ ఎంతగా లేదు. ఒక నీడిల్ అంత ఉంటుంది, మనకు హాస్పిటల్లో యూజ్ చేసే నీడిల్ అంత ఉంటుంది. లేయర్ కోటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లేయర్ కోటింగ్ అయితే వేస్తున్నాడు. సెకండ్ లేయర్ ఇది. ఆ గ్రూ అంతా ఫిల్ చేశాడు. ఇప్పుడు పైన బంప్ వేస్తున్నాడు. ఎంతటికి కారణం మన ఏజెంట్ తీనగాడే. ఏంట్రా ఇలా చేసావంటే నాగండి అని చేస్తున్నాడు. వీల్ అవుటర్ సైడ్ 2 కోటింగ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీల్ ఇన్నర్ సైడ్ ఫస్ట్ కోటింగ్ వేస్తున్నాడు. కానీ ఇది చూసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐస్కి అయితే ప్రొటెక్షన్ పెట్టుకోండి, లేకపోతే కళ్ళు పోతాయి. ఆఫ్టర్ ఫస్ట్ కోటింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే సెకండ్ కోటింగ్ మళ్ళీ అప్లై చేస్తున్నాడు, ఇంకో కోటింగ్. ఇలాంటి వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐస్కి అయితే ప్రొటెక్షన్ పెట్టుకోండి. నేను డైరెక్ట్గా చూస్తున్నాను, నా కళ్ళు అయితే చాలా గుంజుతున్నాయి. వీడియో కోసం అయితే తప్పట్లేదు నాకైతే. ఇప్పుడు చేసి కూర్చొని ఆంటీలా చూస్తున్నావు ఏం పని, అది అది చూడు, అట్లా నీలాగానే ఉంటారు వాడెవడో. అన్నేమంటున్నాడంటే ఇది ట్యూబ్లెస్ టైర్, మధ్యలో కోర్ ఉంటుంది, ఆ కోర్ పక్కనే పోయింది, ఆ కోర్లో పోదునుంటే ఫిక్స్ చేయడం అయితే రాకపోనని చెప్పాడు. 2 కోటింగ్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి అన్న కటింగ్ మిషన్ తీసుకొని చేసిన 2 కోటింగ్స్ ఉన్నాయి కదా, దాన్ని అయితే ఒక షేప్లోకి కన్వర్ట్ చేస్తున్నాడు. అండ్ స్మూత్గా చేస్తున్నాడు, వెల్ చేస్తాడు కదా సైడ్ అండ్ ఇన్నర్ సైడ్ని. ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా చేస్తున్నాడు చూడండి వర్క్ అయితే. ఇట్స్ టైమ్ టు క్లీన్. వెల్ చేసినప్పుడు ఆ ఏరియా మొత్తం బ్లాక్ అవుద్ది కదా, ఆ బ్లాక్ ఏరియాని మొత్తాన్ని శాండ్ పేపర్తో గీకి పెట్రోల్తో అయితే వాష్ చేశాడు. ఏంటది
ఏం చేసినావు అరే ఒకసారి కిందికి అనరా అన్నీ అవేనారా ఆటగాడు నీట్గా వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ బట్టతో అయితే క్లీన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎలాంటి తడి ఉండకుండా పెయింట్ స్ప్రే చేసినప్పుడు నీట్గా అప్లై కావడానికి అన్న రుద్దుతానే ఉన్నాడు. ఒక 5 minutes తర్వాత స్టార్ట్ చేశాడు. కలర్ స్ప్రేయింగ్ అయితే స్టార్ట్ చేసేసాడు. అది చూడండి ఎంత బాగుందో అసలు. స్ప్రే చేస్తుంటే కొంచెం కూడా డౌట్ రావట్లేదు. మన షోరూమ్ నుంచి వచ్చిన కలర్ ఎలా అయిందో అలానే ఉంది. ఈవెన్ కొంచెం కూడా తేడా రావట్లేదు. అవుట్ సైడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇన్సైడ్ ఉంది. ఇన్సైడ్ చూడండి ఇట్లా 2 secondsలో ఇట్లా కంప్లీట్ అయిపోయింది స్ప్రే చేయడం. ఇది ఫైనల్ రిజల్ట్. చూడండి లిటిల్ బిట్ బంప్ అయితే ఉంది. ఎందుకంటే వెల్డ్ అయితే ఊసిపోయిద్దంట ఆ లెవెల్కి గ్రైండ్ చేస్తే వీల్ లెవెల్కి. ఏం పర్లేదు బ్రో అని అయితే చెప్పాను. లోపల బయట అయితే చూడండి వర్క్ పర్ఫెక్ట్ ఉంది అన్నది. వర్క్ అయితే మనకు 1200 ఛార్జ్ చేశాడు అన్న. ఇప్పుడు వీల్ తీసుకొని టైర్ ఎక్కేయడానికి వెళ్తున్నాం. ఇవి మనోడి బైక్ అయినా పంచర్స్ లెక్క పెడుతున్నాడు. 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇప్పుడు ఊరు తీసినావా టైర్లు ఉన్నాయా ఆయన తీసి దాంట్లో వేసిన ఆడ ఉన్నాయి చూడు ఆడేసి తీసుకోపో నీవే అది తీసుకోపో మళ్ళీ నేను లెక్క పెట్టు అవి కూడా నీవేనా 19 20 ఇంకొకటైతే 30 అవుతుండే కదా కొత్త టైర్ వస్తుంది రా పంక్చర్ల అయితే మళ్ళీ టైర్ మొత్తం అరిగింది మళ్ళీ అదే చేస్తున్నాం. అంకుల్ ఆ టైర్ ఎక్కేయడానికి 20 minutes నుంచి తనలాడుతున్నాడు. అసలు ఎక్కట్లేదు అది. అగో ఆ పంచర్లు చూడండి మనోడు కుచ్చి ఎన్ని పంచర్లు చేసిండు మొత్తం అవే కనిపిస్తున్నాయి. చలి అయితే చావ కొట్టిస్తుంది అబ్బా. అలా ఒక 30 minutes రైడ్ తర్వాత తెలకపల్లి అయితే వచ్చేసినాం. ఆ దురదృష్టం ఏందో కానీ పోయినసారి 31st నా బైక్ యాక్సిడెంట్, ఈసారి 31st మనోడి బైక్కి ఈ వీల్ మొత్తానికైతే బొక్క. ఇదో దరిద్రమైన బండి, దీనికి రన్నింగ్లోనే లైట్ ఆఫ్ అవుతుంది. మన బలగం అన్నాయేమో ఆఫర్ పెట్టింది కొందా. దీనే బలగం రవి, అప్పట్లో బలగం సినిమాకి ఇద్దాం అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు బలగం. ఈయన్నే మన షెఫ్ రాముబాయ్. ఉల్లిగడ్డలు తప్ప ఏం జరగడు, ఉల్లిగడ్డలు నిమ్మకాయలు అంతే. ఇంకొక అతను ఉంటాడు వెంకటేష్ అని, కిచెన్లో ఉంటాడు. ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు కదా, తోపు ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ తోపు చేస్తాడు. ఏం ఆర్డర్ ఇచ్చినావు? చికెన్ ఇంకా ఇంకా వెజ్ బిర్యానీ అంటే వాడు తినాలంటే నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చి 20 minutes అవుతుంది. ఏం చేస్తున్నాను చూద్దాం అని పోతే ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటా వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. 1 hour later. ఏంటిది అది? వెజ్ బిర్యానీ. ఎంజాయ్. నేను నీకు వస్తుంది కదా. నాటుకోడి బిర్యానీ శివ ఇది. ఏంటి శివ ఏం తింటున్నావు? తింటే పెప్సీ ఫ్రీ. పద్ధతి తప్పదు.